హలో ఎవ్రీవన్, ఈ రోజైతే ఒక మంచి వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. రాగి చెంబు ఇంట్లో ఏ మూల పెట్టుకోవాలి అని ఒక సందేహం అయితే చాలా మందికి ఉంటుంది. అలాగే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండాలంటే ఈ టిప్ అనేది ట్రై చేయండి, అందరికీ బాగా యూజ్ అవుతుంది. శుక్రవారం రోజు లేకపోతే మంగళవారం రోజు ఏదైనా ఒక రోజు వీలు చూసుకొని ఉదయాన్నే బయట వాకిలి తుడిచేసి గుమ్మానికి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి. ముందు రోజే ఇల్లంతా మాప్ పెట్టుకొని ఇంకా శుక్రవారం అయినా మంగళవారం అయినా ఉదయం లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా ఈశాన్యం మూల, అంటే మనకు దేవుడి గుడి ఉంటుంది కదా, దేవుడి గుడి మూల ఈశాన్యం కాబట్టి అక్కడ ఏదైనా ఒక చిన్న మూల తీసుకొని అక్కడ కార్నర్లో అయితే ఇలా పసుపు రాసి బియ్యం పిండితో కుబేర ముగ్గు వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో చేసిన బియ్యం పిండి ముగ్గుతో అయితే అంటే పిండితోనైతే ముగ్గు వేస్తున్నాను. కుబేర ముగ్గు ఎలా వేయాలి ఏంటి అనేది ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్ అయితే బుక్ మీద ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఇలా ఈజీగా మనకు అనేది వచ్చేస్తుంది. కొంచెం కష్టంగానే ఉంటుంది, అలా ట్రై చేస్తూ ఉంటే మనకి కుబేర ముగ్గు అనేది చాలా ఈజీ అండి. బియ్యం పిండి లేకపోతే ఇంట్లో చిన్న మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యాన్ని ఇలా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకొని బియ్యం పిండితో అయితే కుబేర ముగ్గు వేసుకోవాలి. మనం దేవుడికి సంబంధించిన ఏదైనా ముగ్గు వేయాలంటే కంపల్సరీగా అది బియ్యం పిండితోనే వేయాలి. బయట కొన్న ముగ్గు పిండితో అసలు వేయకూడదు. ఇంకా పసుపు కుంకుమతో ఈ విధంగా అలంకరించుకోవాలి. కుబేర ముగ్గు చుట్టూ అయితే పసుపుతో అలంకరించుకొని మధ్యలో కుంకుమతో అలంకరించుకోవాలి. ఇంట్లో కుబేర ముగ్గు వేసుకుంటే ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు. అండ్ అలాగే ఇంట్లో చికాకులు గొడవలు అవి ఏమీ ఉండవు. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఈ ముగ్గు వచ్చేసి. అండ్ అలాగే బీరువాలో కూడా ఒక పసుపు కలరు పేపర్ తీసుకొని దాని మీద కుబేర ముగ్గు వేసుకొని ఆ ముగ్గు అనేది బీరువాలో పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుందని చాలా అంటే చాలామంది చెప్తూ ఉంటారు. ఎవరైనా మీరు ట్రై చేయాలనుకుంటే కుబేర ముగ్గు అనేది ఒక పేపర్ మీద పసుపు కలర్ పేపర్ మీద వేసి మన బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదంట. లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అండ్ అలాగే ఇలా కూడా ఈ పరిహారం చేస్తే మంచి లక్ష్మీదేవి కటాక్షం అనేది మనందరికీ లభిస్తుందండి. నేనైతే కార్తీక మాసంలో ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చాలా మంచి వ్యూస్ వచ్చాయి. ఎవరైనా ఆ షార్ట్ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు వివరంగా కావాలంటే ఈ లాంగ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ముగ్గు వేసుకున్న తర్వాత ఇలాంటి ఒక రాగి చెంబు తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజ్ చెంబు తీసుకున్నాను. ఈ రాగి చెంబు అనేది ఈ విధంగా గంధంతో స్వస్తికి రాసుకోవాలి. గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఏంటంటే మనం ఈ రాగి చెంబులో వాటర్ వేస్తాం కదా, ఈ వాటర్ అనేది డైలీ చేంజ్ చేయక్కర్లేదు. శుక్రవారం రోజు మంగళవారం రోజు ఇలా 2 సార్లు, వారానికి 2 సార్లు వాటర్ అనేది చేంజ్ చేసి ముగ్గు కూడా మళ్ళీ చెరిపేసి మళ్ళీ పసుపుతో మళ్ళీ బియ్యం పిండితో ముగ్గు వేసుకొని అలంకరించుకోవాలి. అంటే వీక్లీ 2 టైమ్స్ మంగళవారం శుక్రవారం చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఈ రాగి చెంబులో మంచినీళ్ళు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అలాగే కొంచెం గంధం, అక్షంతలు, ₹1 కాయిన్ అయితే వేసుకోవాలి. పూలతో అలంకరించుకోవాలి. నేను ఇక్కడైతే ఒక చిన్న ప్లేట్లో బియ్యం తీసుకున్నాను. రాగి చెంబు అనేది డైరెక్ట్గా ముగ్గు మీద పెట్టకుండా ఇలాంటి ఒక చిన్న ప్లేట్లో బియ్యం తీసుకొని ఆ బియ్యం మీద అయితే ఇలా రాగి చెంబు అయితే పెట్టుకున్నానండి. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే చాలామంది అన్నారు, అంటే డైలీ వాటర్ చేంజ్ చేయవచ్చా, లేకపోతే ఏ రోజు వాటర్ చేంజ్ చేయాలని చాలా కామెంట్స్ వచ్చాయి. ఇంకా అప్పుడు లాంగ్ వీడియో చేయడానికి వీలు కాలేదు, అందుకనే ఈరోజు చేస్తున్నాను. మనము వాటర్ అనేది శుక్రవారం రోజు మంగళవారం రోజు మార్నింగ్ దీపారాధన చేసేటప్పుడే ఇక్కడ కూడా ఒకసారి మళ్ళీ తుడిచేసి ముగ్గు వేసుకొని ఇలా వాటర్ చేంజ్ చేసి మళ్ళీ పూలతో అలంకరించుకోవాలి. నేను ఇక్కడైతే ఇది శుక్రవారం రోజు కాబట్టి శుక్రవారం రోజు మార్నింగే ఇలా ఈశాన్యం మూల రాగి చెంబు పెట్టి అండ్ అలాగే దీపారాధన చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ఎలాంటి గొడవలు ఉండవండి. నేనైతే ఈ పరిహారం అనేది నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ అలాగే ఇంట్లో కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. ఇప్పటివరకు ఎవరైనా చేయకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే నేను ఇది మంగళవారం రోజు కూడా ఇలా కింద క్లీన్ చేసి మళ్ళీ ముగ్గు వేసుకొని రాగి చెంబు అనేది మళ్ళీ పెడతాను. దీపం రోజు పెట్టాల్సిన అవసరం లేదు. శుక్రవారం రోజు అలాగే మంగళవారం రోజు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇక్కడ దీపారాధన అయిపోయిన తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేశాను. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. అలాగే ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇల్లు అనేది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, బయట వాకిలి శుభ్రంగా ఉంచుకొని ముగ్గు పెట్టుకుంటే మనకి మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇంకా ఇంట్లో కూడా దీపారాధన అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ నేనైతే డైలీ దీపారాధన చేసుకుంటాను, మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుంటే సంధ్యా దీపం అనేది చాలా అంటే చాలా మంచిది. కొంతమంది మార్నింగ్ వీలు కాలేని వాళ్ళు
ఈవినింగ్ అయినా ఫ్రెష్ అప్ అయిపోయి సంధ్యాదీపం పెట్టుకుంటే ఇంట్లో మంచి జరుగుతుందండి. నేనైతే ఏ రోజు మిస్ కాలేదు. మార్నింగ్ దీపారాధన చేసుకుంటాను, ఈవినింగ్ దీపారాధన చేసుకుంటాను. ఇలా ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల మనకు కూడా ఒక మంచి ప్రశాంతగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఎప్పుడు ఇలా పూలతో అలంకరించుకోవడం, ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇంట్లో ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ పెంచడానికి అయితే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. ఇక్కడ చిన్న ఊర్లీ అయితే లేదు, ఇలా చిన్న బాక్స్ అనేది కట్ చేసి అందులో వాటర్ వేసి కృష్ణుడి దగ్గర అయితే ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇలా ఈశాన్యం మూల రాగి చెంబుతో ఇలా దీపం పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి అయితే లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది. ఎవరైనా మామూలుగా ఇంట్లో గొడవలు ఉన్నా లేకపోతే అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందంటే మనకి ఆటోమేటిక్గా మనకి సిమ్టమ్స్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి. ఇంట్లో గొడవలు కానీ ఏదైనా ఒక ప్రాబ్లం అండ్ అలాగే మనీ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది మన రోజులు బాగాలేవు అని. అలాంటప్పుడే మనకంటూ కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేటివి చేయాలి. ఇలా ఈశాన్యం మూల రాగి చెంబు పెట్టి దీపం పెట్టుకోవడం వల్ల ఒక మంచి పాజిటివ్ ఉంటుంది. అలాగే ఇంట్లో డైలీ దీపారాధన చేసుకోవాలి. డైలీ అంటే మార్నింగ్ వీలు కాలేని వాళ్ళు ఈవినింగ్ అయినా ఒకసారి దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా దీపం పెట్టుకున్న తర్వాత ధూపం వేసుకోవాలి. ధూప్ స్టిక్స్ అయినా లేకపోతే గుగ్గులంతో బొగ్గులతో ధూపం వేసుకొని ఒకసారి అన్ని రూమ్స్ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో బయట వాకిల్ దగ్గర మెయిన్ డోర్ దగ్గర అన్ని రూమ్స్ ధూపం వేసుకుంటే ఇంట్లో ఏ మూల నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఈజీగా పోతుంది. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను. మార్నింగ్ వీలు కాకపోతే ఈవినింగ్ అయినా ఫ్రెష్ అప్ అయిపోయి సంధ్యాదీపం పెట్టుకుంటానండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. అలాగే మనం ఇల్లు ఎక్కడిదక్కడ చెత్త పడేస్తూ ఉంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎంత నీట్గా ఉంచుకుంటామో లక్ష్మీదేవి మనకి అంత మన ఇంట్లోకి అయితే వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అందుకనే ఇల్లు అనేది ఎప్పుడు నీట్గా ఉంచుకొని ఇంట్లో ఎప్పుడు దీపం వెలిగిస్తూ ఉంటే మనకి లక్ష్మీదేవి కటాక్షం అనేది చాలా లభిస్తూ ఉంటుందండి. అండ్ అలాగే నేనైతే ఎక్కువగా ఫ్లవర్స్తో డెకరేట్ చేయడము, ఇండోర్ ప్లాంట్స్, ఇంట్లో దీపం పెట్టుకోవడం అండ్ అలాగే దీపం మనకి ఆ అగరబత్తుల స్మెల్ వల్ల ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మార్నింగే ఇంట్లో గంట మోగించడం వల్ల ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు. ఇంకా నేను ఎక్కువగా హాల్ ఎంత నీట్గా ఉంచుకుంటానో కిచెన్ కూడా అంతే నీట్గా ఉంచుకుంటాను. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ అండ్ అలాగే గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేస్తాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ కొంచెం నాకు కూడా పని అనేది తగ్గుతుంది. నేను కూడా చాలా రిలీఫ్గా ఉంటాను. మార్నింగ్ లేచిన వెంటనే అలా ఒకసారి ఇల్లంతా తుడిచేసి ఇంకా దీపారాధన చేసుకుంటే నాకు కూడా పని అనేది తగ్గుతుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.